ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఇంతవరకు ఏం చేశాడో చెప్పమనండి. ఆయన సినిమాని ఎక్కడ ఆపేస్తారన్న భయంతో ఈ రోజు ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించడాన్ని మనం గమనిస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించి భోజనాలు పెట్టి వాళ్ళందరితో కూడా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం జగనన్న పనిచేస్తే ప్రభుత్వానికి ఏం పని, ఇండస్ట్రీలో ఏలు పెట్టడానికి వాళ్ళకి ఏం అర్హత ఉంది, ఎందుకు మీరంతా వాళ్ళ ముందర పోయి చేతులు కట్టుకుని నించున్నారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు సంవత్సరం అయినా ఎందుకు మీరు ముఖ్యమంత్రిని కలవలేదు, నన్ను కలవలేదని మాట్లాడుతున్నారంటే ద్వంద్వ వైఖరి మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఆయనకు ఒక న్యాయం, వేరే వాళ్ళకైతే ఒక న్యాయం. నిజంగా ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఇంతవరకు ఏం చేశాడో చెప్పమనండి. ఇంతవరకు ఏమి చేయకుండా నేనేదో చేసేసా అయినా వీళ్ళు నన్ను గౌరవించలేదు కాబట్టి వీళ్ళ మీద నేను కక్ష సాధిస్తానన్నట్టుగా ఈరోజు ఆయన మంత్రితో మాట్లాడిస్తారు మల్లేష్ గారితో. అలాగే ఈయన ప్రెస్ నోట్ ఇస్తాడు కానీ ఈయన నోరు తెరవడు. ఇది ఎంతవరకు సమంజసం? నీకు ఓట్లేసి గెలిపించిన పిఠాపురంలో రేప్ జరిగినా, మర్డర్ జరిగినా, అక్కడ ఎస్సీస్ ని బహిష్కరించినా ఈ రోజు వరకు నోరు తెరవరు. కానీ నీ సినిమా ఎక్కడ ఆగిపోతుందన్న గానీ నీ బాధ, నీ తాపత్రయం, నీ ఈగో హట్ అవ్వగానే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.